నమోదు అవగాహనపై 2K రన్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2K రన్ నిర్వహించినట్లు తెలిపారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష వేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏం చేద్దాం? ఓకే, ఓటు నమోదు చేసుకునే వాళ్ళని ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. ఇది మనకి ఏం బాధ్యత ఉంది చెప్పండి? రాజ్యాంగంలో మనల్ని పరిపాలించే వాళ్ళని మనమే ఎన్నుకోవాలి. ఎలా ఎన్నుకుంటాం? ఓటు ద్వారా. సో ఓటు అన్నది చదువులో చదువుకోవటం ఎంత తప్పనిసరి జీవితంలో భాగస్వామ్యం అవుతుందో ఓటు హక్కు కూడా అంతే. 18 ఇయర్స్ నిండినటువంటి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఓటు నమోదు చేసుకునే వాళ్ళు ఉన్నారా? సో మీ మిత్రులు కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, మీ సిస్టర్స్ కావచ్చు, మీకంటే పెద్దవాళ్ళు మీ ఇంట్లో కానివ్వండి, మీ పరిసర ప్రాంతంలో ఉంటే కనుక వాళ్ళకి ఓటు నమోదు చేసుకున్నారా అని అడగండి. చేసుకోలేదు. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ చేపడుతుంది. స్పెషల్ సమ్మరీ రివిజన్లో భాగంగా అది జనవరిలో ఫైనల్ పబ్లికేషన్ అవుతుంది. అయితే ఈ మధ్య పీరియడ్లో యూత్కి అవగాహన కోసం ఎవరైతే 18 సంవత్సరాలు నిండారో ఓటు హక్కు ఇంకా రాలేదో వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తూ అవేర్నెస్ కోసం ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఎక్కువ మంది ఓటర్లు నమోదు అవ్వాలన్న ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈ రెండు కలిసి 2K రన్ పెట్టాలి అని చెప్పేసి ఈరోజు ఆదేశించడం వల్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశంతో ఈరోజు ఈ 2K రన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ 2K రన్లో యువకులు, కాలేజ్ స్టూడెంట్స్, అలాగే ఆఫీసర్లు అందరు కలిసి దీన్ని సక్సెస్ చేసి ముందుకు తీసుకుపోవాలి. 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలి అన్న ఉద్దేశం, ఆ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోయి పబ్లిక్లో మనం చెప్తే కనీసం మన వల్ల అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ ఎన్రోల్ అయినా కూడా అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక పట్టుకొమ్మలాగా, ఒక పటిష్టంగా, ఒక కాంక్రీట్ లాగా పనికొస్తుందని భావిస్తూ ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనతో ముందుకెళ్ళి దీన్ని సక్సెస్ చేసే ఉద్దేశంతో ఈరోజు అందరి పిల్లల్ని ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మనం అంబేద్కర్ స్టేడియం నుంచి జయశంకర్ స్టాచ్యూ వరకు మనం 2K రన్ చేయబోతున్నాం. ఇందులో అందరూ పాల్గొనాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మన ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనలు, అదేవిధంగా ఆదేశాలు, వాళ్ళ పర్యవేక్షణలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నాము. జనవరి 1, 2005 నాటికి 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పిల్లలందరూ కూడా ఓటు నమోదు చేసుకోవటానికి ప్రోత్సాహకంగా ఈరోజు మనం ఈ 2K రన్ని చేస్తున్నాము. ఇది యువతి యువకులకు సంబంధించింది, యంగ్ ఓటర్ సంబంధించింది కాబట్టి ఇవాళ 2K రన్లో కూడా మొత్తం యంగ్ ఓటర్స్ని, యువత యువకులని ఇవాళ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇన్స్పిరేషనల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు నమోదు చేసుకోవటానికి వీళ్ళు ఆదర్శవంతంగా కావాలి. ప్రతి ఒక్క విద్యార్థి ద్వారా వాళ్ళ స్నేహితులు కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో బంధువులు కానివ్వండి, ప్రతి ఒక్కరికి సమాచారం పంపించి 18 ఇయర్స్ 1 జనవరి 2025 నాటికి ఎవరైతే పూర్తి చేసుకుంటున్నారో వాళ్ళు నమోదు చేసుకోవడానికి ఇన్స్పిరేషనల్ 2K రన్ అండి. దీంట్లో పాల్గొంటున్నటువంటి కాలేజీ విద్యార్థులకు, అదేవిధంగా అధికారులకు మరియు పత్రికా విలేకరులందరికీ పేరు పైన నా యొక్క నమస్కారాలు తెలియపరచుకుంటూ దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.